హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నిలఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ఇప్పుడు బాగా రీసెంట్గా వచ్చిన షుగర్కి సంబంధించిన మందు సెమాగ్లుటైడ్ అనే దాని గురించి మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ మందుని అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడు ఇంజెక్షన్ రూపంలో బాగా విరివిగా వాడుతున్నారు వాళ్ళు. మన దేశంలో కూడా ఇది టాబ్లెట్ రూపంలో అవైలబిలిటీలో ఉందన్నమాట. మరి ఈ మందుకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉండి హార్ట్ అటాక్, స్ట్రోక్ వీటి రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ మందు బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్ అని కూడా అంటామన్నమాట. మరి ఇది ఎలా పనిచేస్తుంది అని మనం ఇప్పుడు చూద్దాము. మామూలుగా ఏంటంటే ఆహారం తీసుకున్న వెంటనే మనకి ఈ GLP-1 అనే హార్మోన్ అనేది తయారవుతుంది, అంటే స్రవిస్తుంది అనమాట. స్రవించి ఇది ఏం చేస్తుందంటే ఆహారానికి తగ్గట్టు ఇన్సులిన్ని ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. మరి ఈ GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్ అంటే ఈ మందు కూడా అదే విధంగా GLP-1 హార్మోన్ లాగా పనిచేస్తుంది అనమాట. మరి దీనికి ఈ DPP-4 అనే మీకు ఇంతకు ముందు కూడా DPP-4 ఇన్హిబిటార్స్ గురించి, తర్వాత ఈ కొన్ని కొత్త మందుల గురించి డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అని మన వేరే ఇంకొక యూట్యూబ్ ఛానల్లో చెప్పానమాట. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూడండి. దాంట్లో DPP-4 ఇన్హిబిటార్స్ అనే దానిలో కూడా ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజము అర్థమైతే కనుక మీకు దీని మెకానిజం కూడా అర్థమవుతుంది. దాంట్లో ఏంటంటే ఈ DPP-4 అనే ఎంజైమ్ అనేది ఈ GLP-1 హార్మోన్ని నిరోధిస్తుంది అనమాట. అలా నిరోధించకుండా కొంచెం తక్కువ నిరోధించేలాగా చేస్తుంది అనమాట ఈ GLP-1 రిసెప్టర్ అనే ఈ హార్మోన్ అనేది. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్గా ఈ సెమాగ్లుటైడ్ని GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ అంటున్నాం కదా, అది ఏం చేస్తుందంటే DPP-4 అనే ఎంజైమ్తో తక్కువ నిరోధించబడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇది కొంచెం ఎక్కువసేపు పనిచేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ సెమాగ్లుటైడ్ అనేది డయాబెటీస్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. సో ఇదేం చేస్తుంది, మన శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ని పెంచడం ద్వారా రక్తంలో షుగర్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను కూడా ఇది నెమ్మది చేసి తద్వారా తక్కువ గ్లూకోజు రక్తంలోకి విడుదలయ్యేటట్లు చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే గ్లూకాగోన్ని రిలీజ్ అవ్వకుండా ఆపుతుంది. అంతేకాకుండా ఇది బాడీలోని ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. ఇది బాడీలోని ఫ్యాట్ని కూడా కరిగిస్తుంది. అయితే 2014లోనే FDA ఏంటంటే ఇది బరువు ఎక్కువగా ఉండి షుగరు, BP, తర్వాత కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి వాడొచ్చని అప్రూవ్ చేసిందనమాట. బరువు తగ్గడానికి కూడా అప్రూవ్ చేసింది. మరి కానీ ఇది 2017లో ఇంజెక్షన్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. 2019లో ఏంటంటే టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది అనమాట. అయితే ఇది ఇంజెక్షన్ రూపంలో వారానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అనమాట. టాబ్లెట్ రూపంలో అయితే రోజుకు ఒకసారి వేసుకోవాలి. మరి ఇది కార్డియాక్ రిస్క్ని, అంటే హార్ట్కి సంబంధించిన రిస్క్ని తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుందంటే ఇది రక్తంలో ట్రైగ్లిజరైడ్ అనే చెడు కొవ్వును తగ్గిస్తుంది, తర్వాత VLDL అనే చెడు కొవ్వును కూడా తగ్గిస్తుంది. తద్వారా ఈ హార్ట్ యొక్క రిస్క్ని తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ లాంటివి, తర్వాత హార్ట్కి సంబంధించిన రిస్క్ని తగ్గిస్తుంది అనమాట. తర్వాత ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది, ఆకలిని కూడా తగ్గిస్తుంది అనమాట. కాబట్టి ఇది ఆకలిని తగ్గించడం ద్వారా ఇది బరువును తగ్గిస్తుంది. అయితే ఇది టాబ్లెట్ రూపంలో తీసుకున్నప్పుడు ఏంటంటే రోజు ఒకసారి మొదటి ఆహారంతో పాటు, అంటే రోజు తీసుకునే ఆహారంలో మొట్టమొదటి ఆహారం అంటే టిఫిన్ లాంటిది, బ్రేక్ఫాస్ట్ లాంటిది, దాంతోపాటు 30 నిమిషాల ముందు తీసుకోవాలి. అయితే ఇది లివర్ ద్వారా బయటికి పోదు, కాబట్టి లివర్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడవచ్చు. అయితే ఈ మందు అనేది రీసెంట్గా మన దేశంలో
అవైలబుల్ అంటే అందుబాటులో ఉంది. కానీ ఇది డాక్టర్ సలహా ప్రకారమే వాడాలి. ఎందుకంటే దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత కొంతమంది వాడకూడదు. దీనికి కొన్ని ఎలర్జీస్ ఉంటాయన్నమాట. అంటే ఫుడ్ ఎలర్జీస్ కానీ, లేకపోతే ఏదైనా ప్రిజర్వేటివ్స్కి ఎలర్జీస్ ఉన్నా, తర్వాత జంతువులకి ఎలర్జీస్ ఉన్నా వాళ్ళు వాడకూడదు దీన్ని. ఎందుకంటే వాళ్ళకి దీనివల్ల కూడా ఎలర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఇది వాడకూడదు. పిల్లలకి పాలిచ్చే తల్లులకు కూడా ఇది వాడకూడదు అనమాట. ఎందుకంటే దీని గురించి ఇంకా ఎక్కువ స్టడీస్ వాళ్ళ మీద జరగలేదు కాబట్టి. అయితే ఇది కొన్ని రకాలైన యాంటీబయాటిక్స్తో కలిపి వాడినా, లేకపోతే కొన్ని రకాలైన షుగర్ బిళ్ళలతో కలిపి వాడినా కూడా దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇది టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా వాడకూడదు. కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, తర్వాత డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే కండిషన్ ఉంటుంది, అలా ఉన్నప్పుడు, తర్వాత డిప్రెషన్లో, తర్వాత కొన్ని జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు, ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు, తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఈ మందు వాడకూడదు అనమాట. అయితే దీన్ని ఇంజెక్షన్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఇది ఒకవేళ ఇన్సులిన్తో పాటుగా తీసుకుంటున్నారు అనుకోండి, ఆ రెండు కలిపి వాడకూడదు, కలిపి తీసుకోకూడదు ఒకే సిరంజ్లో. అంతేకాకుండా రెండు కొంచెం దూరంతో చేసుకోవాలన్నమాట. ఇన్సులిన్ ఒక చోట చేసుకుంటే దీన్ని ఇంకొక కొంచెం దూరంగా చేసుకోవాలి. అలాంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఈ మందు వాడేటప్పుడు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ మందు చేసుకునే ముందు ఆ మందు ఎలా ఉంది, క్లియర్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. తర్వాత ప్రతి వారానికి ఒకసారి చేసుకుంటాం కదా ఈ మందుని, అప్పుడు వారానికి ఒకసారి చేసుకునేటప్పుడు సేమ్ టైంలో చేసుకునే విధంగా చూసుకోవాలన్నమాట. ఈ మందు వాడేటప్పుడు ఆస్ప్రిన్, ఆస్తమా మందులు, దగ్గు మందులు ఇలాంటివి కూడా కలిపి వాడకూడదు. అయితే ఈ మందు వాడేటప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. అవి కూడా చూసుకుంటూ ఉండాలి. ఏంటంటే కొన్ని రకాలైన థైరాయిడ్ ట్యూమర్స్, ప్యాంక్రియాటైటిస్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చూసుకుంటా దీన్ని వాడాలి. అంతేకాకుండా ఇది వాడుతున్నప్పుడు కడుపులో నొప్పి, వాంతులు, జ్వరం రావటము, పసరుతిత్తులో రాళ్ళు ఇలాంటివి కూడా రావడానికి, సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కూడా చూసుకుంటా ఈ మందుని జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. తర్వాత డయాబెటిక్ రెటినోపతి కూడా ఈ మందు వాడేటప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి తేపులు, గ్యాస్, కడుపులో మంట, తర్వాత కింద నుంచి గాలి పోవటము, కళ్ళు పసుపు బారటము, మాటిమాటికి జ్వరం రావటము ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ మందుకు ఉండవచ్చు. కాబట్టి ఈ మందుని ఎలా పడితే అలా వాడకుండా డాక్టర్ సలహా ప్రకారము అవసరమైతేనే జాగ్రత్తగా చూసుకొని వాడాలి. మరి ఇదండి సెమాగ్లూటైడ్ అనే మందు గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.